అందరికీ నమస్కారం. మీకు గనుక కాళ్ళపైన కానీ చేతులపైన కానీ గడ్డలుగా చేతిపైన కానీ తొడలపైన కానీ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం అసలు ఈ లైపోమా లేదా వీటిని తెలుగులో కొవ్వుగడ్డలు అని అనడం జరుగుతుంది. అసలు ఈ లైపోమా కానీ కొవ్వుగడ్డలు కానీ ఎవరిలో వస్తాయి, ఎందుకు వస్తాయి, వచ్చాక వారికి అదేనా లేదా అని కన్ఫర్మేషన్ కోసం ఎటువంటి పరీక్షలన్నా చేసుకోవాలా, ఆ లైపోమాల్ని మనం సర్జరీ ద్వారా తీయించుకోకపోతే ఎటువంటి ప్రమాదాలకు దారి తీయవచ్చు, లైపోమా ఉన్న ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అనేది అవసరమా లేకపోతే కొందరికి మాత్రమే అవసరం ఉంటుందా, ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇందాక చెప్పుకున్నట్టే అసలు లైపోమా అంటే ఏంటి అని చూసుకుంటే, లైపోమానే మనం తెలుగు భాషలో కొవ్వుగడ్డలు అంటాం, అదే హిందీలో అయితే చర్బికా ఘాట్ అంటాం, అంటే కొవ్వు యొక్క గడ్డ అన్నట్లు. సో ఇప్పుడు అసలు ఈ లైపోమా అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఏం చేస్తూ వస్తుంది అని మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ తరచూ అడుగుతుంటారు. సరే ఇది చూడడానికి బాగుండట్లేదు, చేతులపైన అంతా ఇట్లా గడ్డలు వచ్చేసాయి, ఇదేమన్నా ప్రమాదమా అని అడుగుతుంటారు. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే ఈ లైపోమా అనేది పేరులో ఉన్నట్టే కేవలం కొవ్వు యొక్క గడ్డే అంటాము. అది ఎటువంటి క్యాన్సర్ కానీ ఆర్ క్యాన్సర్కి దారి తీసే ప్రమాదం అనేది ఉండదు. అసలు ఎందుకు వస్తుంది ఈ లైపోమా అని చూసుకుంటే, మనకు ఇది జెనెటిక్ రీజన్స్ వల్ల కావచ్చు, లేదా వారి హార్మోనల్ రీజన్స్ వల్ల కానీ, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ మనకు చర్మం కింద అందరికీ కొవ్వు ఉండనే ఉంటుంది. బట్ ఆ కొవ్వు అనేది కణాలుగా ఉండే తప్ప గడ్డలుగా మారనంత వరకు అది నార్మల్ అనుకుంటాము. ఎలాగైతే ఈ కొవ్వు ఫ్లాట్గా ఉండకుండా ఒక్కొక్క చోట ఒక గడ్డలాగా ఒక కుప్పలాగా మారితే దాన్నే అప్పుడు లైపోమా అంటాం. దురదృష్టం ఏంటి అంటే ఈ లైపోమాలు ఎక్కువ మందికి చూసుకుంటే ఒక్క లైపోమాతో ఆగకుండా అనేక లైపోమాలు అనేవి ఉంటూనే ఉంటాయి. అవి కూడా తరచుగా ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి. లైక్ సపోజ్ మనిషికి ఎవరికైనా ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఇక్కడే కాకుండా ఈ చుట్టుపక్కలలోనూ వస్తుంది, అండ్ దీనిపైన ఉన్న చేతికి కానీ ఆపోజిట్ సైడ్కి కానీ లేదా తొడలపైన కానీ కడుపు పైన కానీ ఇలా అన్నీ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఎందుకు అంటే ఆ మనిషి నేచర్ బట్టి ఫ్లాట్గా చేరాల్సిన కొవ్వు కాస్త గడ్డలుగా చేరడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు లైపోమా అయితే వచ్చింది. ఈ లైపోమా ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఆర్ ఎటువంటి కాంప్లికేషన్స్కి దారి తీయవచ్చు అని చూసుకున్నట్లయితే, ఒక మంచి విషయం ఏంటి అంటే ఈ లైపోమా వరకు ఇది క్యాన్సర్ లాగా దారి తీయదు అని మనం ముందుగానే చెప్పుకున్నాము. లేదు ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయా ఈ లైపోమా వల్ల అని చూసుకుంటే, ఈ లైపోమా అనేది మనకు సైజ్ బట్టి కానీ లేదా లొకేషన్ బట్టి కానీ మనకు దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా అని మనం చెబుతూ ఉంటాం. ఏ విధంగా అంటే, మరీ చిన్నదిగా ఉంది, అది బయటికి పెద్దగా కనపడట్లేదు బట్ లోపల గడ్డ ఉంది, అట్లాంటి వాటికి బయటికి కనపడవు, అది మనకి కాస్మెటికల్లీ చూడడానికి ఇబ్బందిగా లేనంత వరకు దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే లైపోమా కనుక చిన్నగా 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ ఉంటే పర్వాలేదు, కానీ అదే పెద్దదైపోయి ఒక 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు పైబడితే సైజ్ పెరుగుతోంది. కాబట్టి ఆ పెరిగిన సైజుని మనం ఎలాగో ఆపలేము, అండ్ పెరిగే కొద్దీ మనకు చర్మం పైన బాగా ఉబ్బుకొని వస్తుంది. కాబట్టి ఒకవేళ హాఫ్ హ్యాండ్ షర్ట్ కానీ లేదా ఒకవేళ లేడీస్లో అయితే వారికి బయటికి చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అది సైజు పెరగక ముందే మరీ చిన్న సైజుకి వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు, కానీ కొంచెం చెప్పుకోదగ్గ సైజు ఉన్న వారికి మాత్రము సర్జరీ అనేది చెప్తూ ఉంటాము. బికాజ్ ఈ లైపోమాలను కరిగించుకోవడానికి ఎటువంటి మందులు ఉండవు. లైపోమాకి ట్రీట్మెంట్ అంటే కేవలం సర్జరీనే ఉంటుంది. బట్ అదే మెయిన్ థింగ్ ఏంటి అంటే, లైపోమా ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అనేది అవసరం ఉండదు. ఎవరికి సర్జరీ అవసరము అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు సైజ్ బట్టి, లొకేషన్ బట్టి, పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. 90 to 95% పీపుల్కి ఈ లైపోమా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారి దినచర్యల్లో కానీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ సైజ్ పెరిగే కొద్దీ చూడ్డానికి ఇబ్బందిగా పెరిగే వాళ్ళలో కావచ్చు, లేదా కొన్ని అన్యూజువల్ లొకేషన్స్ అంటాం, అంటే ఉండకూడని లొకేషన్స్. లైక్ సపోజ్ ఇక్కడ చేతి పైన ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ మనకు చేయి మడత పెట్టేటప్పుడు కానీ తెరిచేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ లైపోమా ఏం పెద్ద ఇబ్బంది పెట్టదు. బట్ అదే లైపోమా కనుక ఇక్కడ
మోచేతి దగ్గర పైపక్క కానీ కింద పక్క కానీ వస్తే అప్పుడు ఇబ్బంది పెడుతుంది. ఎందుకు? ఒకవేళ మోచేతిని మడవాలనుకుంటున్నాం, ఇక్కడేమో ఆల్రెడీ కొవ్వుగడ్డ ఉండడం వల్ల అది వచ్చి మధ్యలో అడ్డగిస్తూ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లేదా మోచేతికి కింద ఉంది, మోచేయిని ఎక్కడన్నా పెట్టాలి అనుకుంటే ఆ కొవ్వుగడ్డ అనేది అంచిపోతుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది పడవచ్చు. లేదా కొందరికి ఏమవుతుంది, మోకాళ్ళ దగ్గర ఉండొచ్చు, లేకుంటే వీపు పైన ఉండొచ్చు. ఈ వీపు పైన ఉండేవి ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పెడతాయి. ఎందుకు అంటే ఆ వీపు పైన ఉండేవన్నీ సైజ్ పెరిగే కొద్దీ మనం నిద్రపోయేటప్పుడు ఆ వీపు పైనే మనం విశ్రాంతి చెందేటప్పుడు ఆ గడ్డ అనేది మన బెడ్కి మన బాడీకి మధ్యలో నలిగిపోతూ కొందరిలో అది ఇబ్బంది చేస్తూ ఉంటుంది. సో అన్ని లైపోమాలకి సర్జరీ అవసరమా? 100% నో. బట్ సైజ్ బట్టి కానీ లొకేషన్ బట్టి కానీ అది కలిగించే ఇబ్బంది, ఒకవేళ దానివల్ల నొప్పి వస్తుంది, లేదంటే ఈ మూమెంట్ చేసేటప్పుడు మాత్రం అక్కడ నొస్తుంది, అది పట్టుకున్నప్పుడు ఆ లైపోమాకి టచ్ అయినప్పుడు నొప్పి వస్తుందనే వారిలో సర్జరీ కావాలి. లేదు అది చాలా చిన్నదిగా ఉంది, దానివల్ల ఎటువంటి సిమ్టమ్స్ లేవు, పెద్దగా అదేమి ఇబ్బంది పెట్టట్లేదు, పెరగట్లేదు అంటే దాన్ని వదిలేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది తిరిగి పెద్దదయ్యేంత వరకు. నెక్స్ట్ మనం సర్జరీ అన్నారు సరే, బట్ మందుల ద్వారా ఏమన్నా సరి అవుతుందా అంటారు. ఎటువంటి ఉపయోగము ఉండదు మందుల ద్వారా. కానీ మనిషికి డెఫినెట్లీ ఈ లైపోమాలను ఒకటి కాకుండా కొందరికి 10లలోనూ 100లోనూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకసారి లైపోమా వచ్చిన వారికి ఇంకొకసారి లైపోమా అనేది రాకుండా ఉండే ఛాన్సెస్ కోసము, ఆ వచ్చే ఛాన్సెస్ని తగ్గించుకునేలా ఆ మనిషికి మనం ఏం చెప్తాము అంటే రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం కానీ ఆర్ ఎక్సర్సైజెస్ అన్నీ చేయమని చెప్తూ ఉంటాము. సో వీటి వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా మనకు బాడీ ఫ్యాట్ అనేది తగ్గినప్పుడు ఈ లైపోమా అనేది కూడా కేవలం ఫ్యాట్ వల్లే ఏర్పడింది కాబట్టి ఓవరాల్ బాడీలో ఫ్యాట్ తగ్గే కొద్దీ మనకు ఈ లైపోమా సైజ్ కూడా తగ్గే ఛాన్సెస్ అనేవి ఉండనే ఉంటాయి. కానీ కొందరిలో ఏవైతే అవి తగ్గకుండా ఇబ్బంది పెడతాయో వారికి మాత్రం సర్జరీ అనేది అవసరం ఉంటూ ఉంటుంది. సర్జరీలో భాగంగా ఎలా చేస్తారు సర్జరీ ఏమైనా ప్రమాదమా, రిస్క్తో కూడుకున్నదా అని అడిగితే 100% లైపోమాలో సర్జరీ అనేది చాలా అంటే చాలా సులువుగానే అయిపోతుంది. అండ్ ముఖ్యంగా మనం చేసేది మోర్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీ లాంటిది కాబట్టి పెద్ద కోతలు అనేవి లేకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టేసి, మనకు ఎట్లాగో ఈ లైపోమా అంటే కొవ్వుగడ్డే అన్నాం కాబట్టి మనం చిన్న హోల్ పెట్టేసుకొని కింద ఉన్న కొవ్వుగడ్డని బాగా అదిమేస్తే మనకు పెట్టిన చిన్న హోల్ ద్వారానే కొవ్వు అనేది మనకు బెండ్ అయిపోయి మౌల్డ్ అయిపోయి ఆ చిన్న హోల్లో నుంచి డెలివర్ అయినట్టు మనకు అయిపోతూ ఉంటుంది. సో చిన్న చిన్న కోతలతోనే ఈ లైపోమాకి మనకు సులువుగా పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది. అండ్ ఈ లైపోమా సర్జరీ చేసిన తర్వాత ఏమైనా బెడ్ రెస్ట్ కానీ అవసరమా అంటే ఎటువంటి రెస్ట్ అవసరం లేదు. మనకి పేషెంట్ ఆ నెక్స్ట్ రోజు ఆ మరుసటి రోజు నుంచో కూడా తన రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా రెజ్యూమ్ చేయవచ్చు. కానీ చేయకూడనివి ఏంటి అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పామే తప్ప జిమ్కి వెళ్ళడాలు ఆర్ ఎక్సర్సైజ్ చేయడాలు అనేవి మాత్రము సర్జరీ అయిపోయిన వెంటనే చేయకూడదు. ఎందుకు అంటే సపోజ్ మనిషికి చేతులకు కానీ తొడలకు కానీ లైపోమాలు ఉన్నాయి, అవి ఇప్పుడే తీయడం జరిగింది, ఆ నెక్స్ట్ రోజు కానీ ఒకవేళ జిమ్కి వెళ్తే ఏమవుతుంది, ఈ కండరాలను టైట్ చేసే లూజ్ చేసే క్రమంలో మనకు ఎక్కడైతే మనం లైపోమా తీసామో అక్కడ కొంచెం ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ఈ సర్జరీ అయిపోయిన ఒక 10 days నుంచి 2 weeks వరకు ఎటువంటి జిమ్ యాక్టివిటీస్ అనేవి సజెస్ట్ చేయడం జరగదు. కానీ రెగ్యులర్ యాక్టివిటీస్, తిరగడం కానీ, బయటికి వెళ్ళడము, ఆఫీస్కి వెళ్ళడం, ఇలా రెగ్యులర్ యాక్టివిటీస్ వరకు ఖచ్చితంగా లైపోమా సర్జరీ అయిపోయిన తర్వాత రోజు నుంచే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఆల్రెడీ లైపోమా ఉంది, మీరు ఎవరన్నా అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో, హైదరాబాద్ రాగలరు అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.